Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అయితే మీరు రాసిన డైలాగులు స్క్రీన్ మీద పండి క్లిక్ అయిపోయి జనాలు చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నప్పుడు కనీసం అప్పుడైనా మీకు కిక్ రాలేదా? రాయాలి, ఇంకొన్ని సినిమాలకు రాస్తే బాగుంటుంది అంటే మీ క్లిక్ అయినాయి కదా. ఇప్పుడు క్లిక్ అవ్వకపోతే అది వేరే విషయం. ఇప్పుడు అనిపిస్తుందండి మీరు చెప్పాక. ఇప్పుడు అనిపిస్తుంది నిజం. ఎందుకంటే ఇక్కడ నాలాంటి వాళ్ళకి తాటే కదా పెట్టుబడి. కొంతమంది డబ్బులు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తారు. ఆ పెట్టుబడిలో డబ్బులు తీసుకోవడమే నా తాటి పెట్టుబడి. ఈ తాటి కూడా ఇక్కడ దోపిడీ జరుగుతుంటుంది. మీకు తెలియదు ఏం కాదు. నాది నాకే చెప్తారు కొంతమంది. నేను కూడా మరి తెలియకుండా ఇంకొకటిది దొంగతనం చేసి అతనికే చెప్తాను. దొంగతనం చేస్తామండి. అది దొంగతనం కన్నా బెర్నాడ్స్ ఎప్పుడు అన్నది మాకు బాగుందనుకోండి, మన సినిమాలు పెట్టేస్తాం. భలే రాశారంటే మాట్లాడు కూరుకుంటాం, చెప్పం. నేనే రాశాను, బెర్నాడ్ షా రాశాడు, ఇంకో షా రాశాడు అని చెప్పం కదా. అది పర్లేదు. ఈ పక్కన వాడు అదే జర్నీ చేస్తున్నాడు, రైటర్ రావాలి. ఈ పక్కన ఈ రైటర్ కొట్టేస్తే అంటే అలా జరుగుతుంది. నాకు జరిగినాయి కాబట్టి చెప్తున్నా. కొన్ని తిరిగి మనకే చెప్పడాలు అవన్నీ జరుగుతుంటాయి. ఆ దోపిడీ నుంచి బయటపడి డైరెక్టర్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. నిజమే. ఎస్పెషల్లీ అండి ఏప్రిల్ మనుషుల మీద నమ్మకం పోద్ది. కరెక్ట్. ఎస్పెషల్లీ ఏప్రిల్ 1 విడుదల లాంటి అనదర్ క్లాసిక్ ఫిలిం. అందులో ప్రతి డైలాగ్ అసలు కడుపు పట్టుకుని నవ్వేస్తారు జనాలు. అసలు అంటే ఆ కాన్సెప్ట్కే ముందు హ్యాట్స్ ఆఫ్. అబద్ధాలు ఆడకూడదు, కనీసం ఒక నెల రోజులైనా నువ్వు అబద్ధాలు ఆడకూడదు ఏప్రిల్ 1 వరకు అని. అలాంటి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటం, దానికి ప్రతి ఫ్రేమ్లో జస్టిఫైయింగ్గా డైలాగ్స్ రాయటం, అది ఇట్స్ నాట్ ఈజీ అండి. అంటే మనం ఇప్పుడు కూర్చొని ఆ సినిమా చూసి ఆహా నవ్వుకుంటాం కానీ బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే అక్కడ ఆ సినిమాలో పంచ్ డైలాగ్ అని కాదు కానీ సిచ్యువేషన్స్ అదే సార్. సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఆ సిచ్యువేషన్ అలాగా అనేది కూడా నవ్వు వస్తుంది. ఆ సిచ్యువేషన్ ప్రకారం ఆ డైలాగ్ ఉంటే అలా ఆ సినిమా అంతా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ కామెడీ కూడా బాగుంటుందని నాకు ఇష్టం. పంచులు వేయటం అది ఎక్కడో ఒకసారి 2-3 సార్లు పర్వాలేదు కానీ ఇంకా అస్తమానం అదే పని మీద ఉంటే ఏదో జిలేబీ ఎక్కువ తిన్నట్టు అయిపోద్ది. అంటే పంచులే ఇంకొంచెం ఈజీ ఏమో రాయటం. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్కి కామెడీ రాయటమే కొంచెం కష్టం అని అనిపిస్తుంది. సిచ్యువేషన్ తన సందర్భంగా కామెడీని పుట్టించడం ఇంకా కష్టం. పంచ్ డైలాగ్ ఏంటంటే ఇప్పుడు రైమ్ అండ్ రిథమ్గా ఇప్పుడు పోయం రాసినట్టు రాస్తే సరిపోతుంది. అదే అండి, అక్కడ ఇక్కడే తెచ్చి ఏదైనా పోగేసి మనం పెట్టేస్తే సరిపోద్ది. అసలు కథలోకి వెళ్తాం. ఒకసారి పంచ్ బాగుంటే కొంచెం ఎవేగెళ్ళి సీన్లోకి వస్తుంటాం. అంటే నాకు తెలిసి అలాగే ఊరికే పంచులే రాస్తే అది గొంతు దాకానే ఉంటుంది, గొంతుల దాకా వెళ్ళదు. అది హృదయాన్ని ఏదో టచ్ చేయదు. అలాగే డ్రామా లేకపోయినా టచ్ చేయదండి. ఆ సిచ్యుయేషన్ డైలాగుల్లో ఎలా వస్తుంది? సిచ్యుయేషన్ ఆ బాధ అంత సిచ్యుయేషన్లో ఉండాలి. డైలాగులు రాసేసి బాధ పెట్టేద్దామంటే కుదరదు కదా. కరెక్ట్. అలాగా ప్రతిదీ సిచ్యుయేషన్లో ఉండాలి. కామెడీ ఆ సిచ్యుయేషన్ తగి ఉండాలి, బాధ ఆ సిచ్యుయేషన్ ఉండాలి. సిచ్యుయేషన్ లేకుండా బాధ రాయలేం, కామెడీ చేయలేం. ఎల్లో కూడా దగ్గరికి వెళ్ళవై అనేది అనుకుంటాను పెద్దలు చెప్పిన. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.